హాయ్, దిస్ ఇస్ గౌతమి, మీ గోదావరి పిల్ల. ఇవాళ వచ్చేసింది కొత్త ఐటమ్తో మీకోసం. ఇదే నెల డిసెంబర్ నెల కదా. ఈ డిసెంబర్ నెలలో మనకి ఏమొస్తాయి? ఉసిరికాయలు వస్తాయి. నార్మల్ ఉసిరికాయలే కాదండి, పచ్చడి పెట్టుకునే ర్యాగ్ ఉసిరికాయలు కూడా వస్తాయి. చూసారా? ఈ ఉసిరికాయలతో ఊరగాయ పెట్టుకుంటారు, ఆవకాయ పెట్టుకుంటారు, అంటే తొక్కు పచ్చడి కూడా పెట్టుకుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా చేసుకునే నల్ల పచ్చడి పెట్టుకుంటాం. అంటే ఏంటనుకుంటున్నారా? అది ఒకవేళ మనకి వికారంగా ఉన్నా, కొంచెం వామిటింగ్స్ వచ్చినట్టున్నా, అలాంటి టైంలో ఏంటంటే మనం చింతపండు నోట్లో పెట్టుకుంటాం, లేదా నిమ్మకాయ పెట్టుకుంటాం. కానీ బట్ ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు నోరు కూడా చాలా చేదుగా ఉంటుంది కదా. అప్పుడు మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చక్కగా తర్వాత గర్భవతులు ఉంటారా, వామిటింగ్స్ అవుతాయా, వాళ్ళు కూడా చాలా ఇదైపోతారు. అప్పుడు కూడా ఏంటంటే ఈ నల్ల పచ్చడి కొంచెం టేస్ట్ చేస్తే సరిపోద్ది. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా నోటికి వెరీ వెరీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ప్రిపరేషన్ నేను చెప్పేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఉసిరికాయలు చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చక్కగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తున్నారు. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. చక్కగా అలా కట్ చేసుకోవాలి. లోపల పిక్కలు ఉంటాయి కదా, అవి తీసేయాలి. ఎందుకంటే మనం అవి మిక్సీలో వేసినప్పుడు తగిలేస్తాయి అన్నమాట. అప్పుడు బ్లేడ్లు పోతాయి. అందుకని ఏంటంటే చక్కగా పిక్కలు తీసేసి, లోపల ఉన్న పిక్కని తీసేసి, అదిగోండి చూసారా ఎలా ఉప్పు కలిపి 2 గంటలు గాజు గిన్నెలో వేసుకుని ఉంచాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న దాంట్లో ఉప్పు కలుపుకొని ఒక 2 అవర్స్ ఉంచి ఇలా మిక్సీలో వేసుకుని బరక బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, మిక్సీలో ఎంతైతే పడుతుందో అంత క్వాంటిటీ వేసుకుని చక్కగా బరక బ్లెండ్ చేసుకుందాం. చూడండి, భలే వచ్చింది కదా. ఇలాకంటే ఇంకా కొంచెం బరక చేసుకోవచ్చు. ఇది కొంచెం మెత్తగా ఉంది, బట్ ఇంకా బరక కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు వేసినప్పుడు అది పడుతుంది అనమాట. మళ్ళీ ఇంకొక స్టెప్ బరక చేసుకున్నాం కదా. చూసారా ఎలా ఉందో? చక్కగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకున్నాం కదా బరకని. దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఒక జాడీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసింది ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా జాడీలో వేసుకోవాలి. బరకది జాడీలో వేసుకుని ఏం చేసంటే పైన వైట్ గుడ్డు కట్టుకుని చక్కగాని ఒక 1 వీక్ అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1 వీక్ ఎండలో పెట్టింది తీసాం కదా. చూడండి ఎలా ఉందో. 1 వీక్ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే చూడండి, మనం కొంచెం పచ్చిమిర్చి, తగినంత జీలకర్ర తీసుకుని చక్కగా మిక్సీలో పెట్టుకుని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుంటాం. చూడండి మిక్స్ అయింది ఎలా ఉందో. జీలకర్రని పచ్చిమిర్చి మిక్స్ అయితే అలా ఉంటుంది. ఇందులోనే ఇందాక తొక్కు తీసుకున్నాం కదా, ఒక 1 వీక్ పెట్టుకున్న తొక్కు ఉంది కదా, అది తీసుకుని ఏం చేస్తామంటే ఈ మిక్సీలోనే వేసుకుంటాం అనమాట. అది ఆల్రెడీ ఉప్పు కలిపింది కదా, మనం ప్రత్యేకంగా ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది అనమాట మనకి. చక్కగా ఇదేంటంటే కొంచెం వికారంగా ఉన్నా ఏమన్నా రెడీ టు ఈట్ అనమాట. మనం ఇంట్లో కూర లేదు, అది లేదు, ఇది లేదని ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా ఇలా చేసేసుకుని మిక్సీ పెట్టుకుని తీసేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. చక్కగా ఏం లేదు, జస్ట్ ఒక్కసారి అలా అంటే సరిపోద్ది. బరక ఉంటుంది అనమాట. చేస్తాం కదా, చూడండి చక్కగా వచ్చింది. అది ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా బౌల్లో తీసుకుంటాం. ఇలా బౌల్లో తీసుకున్నది ఏంటంటే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. మనం ఇందాక తొక్కు తీసుకున్నాం కదా, ఆ తొక్కు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇదైతే 1 వీక్ వరకు ఉంటుంది. చక్కగా వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నోట్లో నీళ్ళలాగు అంత బాగుంటుంది అనమాట ఈ తొక్కు పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. నల్ల పచ్చడి అన్నారు, వైట్గా ఉందేంటి అని అనుకుంటున్నారా? అంటే ఈ పచ్చడి ఉండే కొలది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే దీన్ని నల్ల పచ్చడి అంటారు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చక్కగా డబ్బాలోకి తీసేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. మనం ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాను. మీరు మాత్రం గాజు డబ్బాలో పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా వేడి అన్నంలో కొంచెం ఎక్కువ తినకూడదు, లైట్గా ఏదో ఒక 5 ముద్దలకు సరిపడగా వేసుకుని చక్కగా వేసుకుంటే అందులో మళ్ళీ ఏంటంటే గాను నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి అనేది ఏంటంటే మనకి మలబద్ధకం తగ్గించడానికి అండ్ జుట్టు ఉడ్డం కూడా తగ్గిస్తుంది, నిద్రలేమి కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక 1 మంత్ డైలీ యూస్ చేసి చూడండి. ఒక 5 ముద్దలకి అంతకంటే ఎక్కువ వద్దు. యూస్ చేసి చూస్తే కానీ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను తిని చూపిస్తాను అసలు ఎలా ఉంది టేస్ట్ అనేది. అబ్బబ్బా, చాలా అంటే చాలా బాగుంది. వా, సూపర్ అంటే సూపర్
సూపర్గా ఉంది అసలు నిజంగా సూపర్. ఏంటి నేనే తినేస్తున్నాను మీకు పెట్టట్లేదు అనుకుంటున్నారా? మీరు కూడా చేసుకోండి, మీరు చేసుకుని తినండి. అబ్బా ఎవరు వద్దన్నారు? ఆడు చాలా అంటే నిజంగా చాలా 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 బాగుంది, నాకైతే నచ్చింది. వావ్ అబ్బబ్బబ్బా సూపర్, సూపర్ అంటే సూపర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకుని తినేయండి ఈ పచ్చడిని, ఓకేనా?